హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మాధవి. మన ఆరోగ్యానికి ముఖ్యమైనది బోన్ హెల్త్. 20s లోనే జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్తో బాధపడుతున్నాము ఈ జనరేషన్లో. అలాంటి జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్, బోన్ హెల్త్ మీద విస్తృతంగా మాట్లాడటానికి మనతో ఈ రోజు ఉన్నారు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ గారు, ఆర్థో సర్జన్. నమస్తే డాక్టర్ గారు. మనకి జనరల్గా బోన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. నీ పెయిన్స్ మనకి 50s లో చూసేవాళ్ళం, బట్ ఇప్పుడు చాలా అర్లీగా స్టార్ట్ అవుతున్నాయి. ఇలాంటి కేసెస్ ఎంతవరకు వస్తున్నాయి మీకు? సో, అంటే నా ఓపీడీలో నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నా. యెస్. మీరడిగింది వాలిడ్ క్వెషన్. ఈ మధ్య కాలంలో నాట్ ఓన్లీ 30స్, 20స్‌లో గూడా వస్తున్నాయి. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎందుకు యంగ్ ఏజ్‌లో గూడా పెయిన్స్ వస్తున్నాయంటే, వన్ ఇస్ దేర్ ఇస్ నో ప్రాపర్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. ఓకే. ఎందుకంటే ప్రీవియస్‌గా మన పేరెంట్స్ ఏందంటే దే యూజ్డ్ టు వర్క్ ఇన్ ద ఫీల్డ్స్‌లో వర్క్ చేయడం గానీ అలాంటివి ఉండేది. బట్ యాస్ ద టైమ్ హాస్ ప్రోగ్రెస్, ఈవెన్ మేము కూడా చిన్నగున్నప్పుడు మేము ఎక్కువగా ఆడుకునేవాళ్ళం. క్రికెట్ అయినా, ఖోఖో అయినా, కబడ్డీ అయినా. అలాంటిది ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో ఏం చూస్తున్నానంటే దే ఆర్ నాట్ వాళ్ళు రెగ్యులర్‌గా ఏం యాక్టివిటీస్ చేయటం లేదు. స్పోర్ట్స్ కానీ, ఏమైనా ఫిజికల్ ట్రైనింగ్ గానీ, ఇలాంటి యాక్టివిటీస్ ఏం లేవు. అండ్ సెకండ్ రీజన్ ఏందంటే అండి, విటమిన్ ఎస్ అంటే విటమిన్ సన్‌షైన్ అని చెప్తాను నేను. ఓకే. సో, సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ కావడం వెరీ ఇంపార్టెంట్ అండి. సన్‌లైట్ అనుకోవచ్చు, ఎందుకు సన్‌లైట్ ఇంపార్టెంట్ అంటే, మన బాడీలోనే విటమిన్ డి అనేది ఉంటది. అది ఇనాక్టివ్ ఫార్మ్‌లో ఉంటది. అది యాక్టివ్ ఫార్మ్‌లో కన్వర్ట్ కావడానికి మనకు విటమిన్ యూవీ రేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ యూవీ రేస్ మనం సన్‌లైట్‌తోని వస్తాయి. సో, ఆ ఇనాక్టివ్ ఫార్మ్ కాస్త యాక్టివ్ ఫార్మ్‌లోకి కన్వర్ట్ అయితది. ఈ యాక్టివ్ ఫార్మ్ ఏం చేస్తదంటే, మనం తినే ఫుడ్ నుంచి కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అబ్జార్బ్ చేసుకొని బోన్‌కి పంపిస్తది. యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ బోన్‌ని స్ట్రెంథెన్ చేస్తా ఉంటది. సో, వెయిట్ ట్రైనింగ్, సన్‌లైట్ అండ్ ఎక్సర్‌సైజెస్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యంగ్‌స్టర్స్ యాస్ వెల్. ఓకే. మీరు మధ్యలో అన్నారు కదా, మనకి యూవీ రేస్ నుంచి డి విటమిన్ అనేది యాక్టివేట్ అవుతుందనేసి. అవును. సో చాలామంది ఎండలో కూర్చోమంటే సన్ స్క్రీన్ రాసుకొని కూర్చుంటుంటారు. సో అలా రాసుకున్నప్పుడు మనకి అబ్జర్వ్ అవుతుందా డి విటమిన్ యాక్టివ్ అవుతుందా అని? సో, బేసిక్‌గా మనకి యూవీ రేస్ అనేది రావాలన్నప్పుడు ఇట్ ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్‌లో కూర్చోవడం బెటర్ అండి. రాదర్ దాన్ మధ్యాహ్నం కూర్చొని ఎండకి సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఏముండదు. సో, నేను అందుకనే నా నా మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్‌కి కూడా నేనేం చెప్తానంటే, ఎర్లీ మార్నింగ్ అవర్స్, అదేదో మీరు 1 అవర్, 2 అవర్స్ కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. డైలీ ఒక 15 మినిట్స్ కూర్చుంటే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఏజ్ గ్రూప్, వాళ్ళకి దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఓకే. కొన్ని మిత్స్ కూడా ఉన్నాయి సార్. ఎలా అంటే మనము లైట్ కలర్స్ ఏసుకుంటే తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆఫ్టర్ బాత్ కూర్చుంటేనే అబ్జర్వ్ చేసుకుంటుంది మన బాడీ. మళ్ళీ ఏ క్రీమ్స్ రాసుకున్నా కూడా మనకి యూవీ రేస్ అనేది లోపలికెళ్ళదు. ఇలాంటి మిత్స్ ఉన్నాయి. ఇవి కరెక్ట్ అంటారా? మీరన్నారు గదండీ! మిత్ అన్నారు గదండీ! దట్ ఓకే. ఇట్‌సెల్ఫ్ ఈస్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఇన్‌కరెక్ట్. ఓకే. సో, స్నానంతో పాటు, క్లాత్స్‌తో పాటు హ్మ్. అండ్ సన్ స్క్రీన్‌తో పాటు ఎటువంటి ఇష్యూ లేదు. ఓకే. సన్‌లైట్ ఈస్ సన్‌లైట్. ఓకే. సో ఎలాంటి కండిషన్స్‌లో అయినా మన బాడీ యాక్టివేట్ అవుతుంది డి యెస్. విటమిన్ డెఫినెట్‌లీ. సన్‌కి. యెస్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మనము ఏజ్ గ్రూప్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఏజ్ గ్రూప్ విషయంకొస్తే నీ పెయిన్స్ ఏజ్ గ్రూప్‌లో జనరల్‌గా చూస్తాం. ఇలా స్పెసిఫిక్‌గా అని చెప్పలేనండి. బికాస్ రీసెంట్ టైమ్స్‌లో నేనేం చూస్తున్నానంటే, మోర్ అండ్ మోర్ పీపుల్, ఎక్కువ ఎక్కువ నుంచి ఎక్కువ వాళ్ళు దే ఆర్ ట్రైయింగ్ టు ప్లే సమ్ సార్ట్ ఆఫ్ స్పోర్ట్స్. హ్మ్. సో, యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ నాకు 20స్, 30స్‌లో కూడా నీ పెయిన్ ప్రాబ్లమ్‌తోనొస్తున్నారు. 50 తర్వాత కూడా నీ పెయిన్ ప్రాబ్లమ్‌తోనొస్తున్నారు. ఓకే. 20స్, 30స్‌లో వచ్చే నీ పెయిన్ అండ్ 50స్‌లో వచ్చే నీ పెయిన్ చాలా డిఫరెన్స్ ఉందండి. ఓకే. సో, దాన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ విత్ ఈ నీ మోడల్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇది మన బేసిక్ నీ జాయింట్ అండి. సో, ఇది దీన్ని మనం మోకాల చిప్ అంటాము. ఇది పైన బోన్. దీన్ని ఫీమర్ అంటాము. దీన్ని టిబియా అంటాము. అండ్ దిస్ ఈస్ అవర్ నీ జాయింట్. సో, దీన్ని మనం నీ జాయింట్ అంటాం. సో, నీ జాయింట్‌తో పాటు, నీ జాయింట్ అంటే ఎముకలే కాకుండా లోపల కుషన్ లాంటి కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ బ్లూ కలర్ స్ట్రక్చర్ ఏదైతే చూస్తున్నారో అండి, దీన్ని మెనిస్కస్ అంటారండి. అండ్ ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అండి,
దీన్ని ఏసీఎల్ అంటారు. ఏసీఎల్ అండ్ వెనకాల దీన్ని పీసీఎల్ అంటారు. యంగ్స్టర్స్లో నీ పెయిన్ రావడానికి రీజన్ ఏంటంటే వితౌట్ ప్రాపర్ స్ట్రెచ్చింగ్, వితౌట్ ప్రాపర్ స్ట్రెచ్చింగ్ బిఫోర్ అంటే ఆడే ముందర ప్రాపర్ స్ట్రెచ్చింగ్ లేకుండా, లేదంటే ఎప్పుడు ఆడని గేమ్ సడన్గా స్టార్ట్ చేయడం వల్ల ఈ మెనిస్కస్ కానీ ఈ ఏసీఎల్లో కానీ ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఇది అవాయిడ్ చేయడానికి మెయిన్గా ఏం చేయాలంటే, ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ ఎనీ గేమ్, మీరు ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు బిఫోర్ స్టార్టింగ్ యువర్ గేమ్ ఒక 10 to 15 minutes కొంచెం టైం కేటాయించండి. దేనికోసము? ప్రాపర్ స్ట్రెచ్చింగ్ కోసం. సో దట్ మజిల్ కొంచెం ట్యూన్ అవుతుంది. దాని తర్వాత మనం ఆడినప్పుడు మెజారిటీ ఆఫ్ ద ఇంజురీస్ మనం తగ్గించే ఛాన్స్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే నీ జాయింట్ అంటే ఎముకలే కాదు, దాని చుట్టుపక్కల ఉన్న మజిల్స్ కూడా ఫామ్ చేస్తాయి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ నీడ్ టు వర్క్ ఆన్ అవర్ నీ మజిల్స్ అరౌండ్ ద నీ జాయింట్. అంటే మన నీ జాయింట్ చుట్టుపక్కల ఉన్న కండరాల మీద కూడా మనం కొంచెం స్ట్రెంగ్తన్ చేయాలి. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ దట్ మీరు ఎప్పుడైనా హార్డ్ సర్ఫేస్ మీద ఆడుతున్నప్పుడు కొంచెం సాఫ్ట్ సోల్ షూస్ వేసుకొని ఆడితే చాలా మంచిది. కమింగ్ టు నీ పెయిన్ 50 సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళల్లో మోకాల అరుగుదల అని ఈ మధ్యకాలంలో బాగానే వినింటారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎవరన్నా ఒకరికి మోకాల నొప్పులు అనేది ఉండడం సహజమే. ఈ 50 సంవత్సరాల తర్వాత ఏమైపోతుందంటే మోకాలు అనేది మెల్లిమెల్లిగా అరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బొమ్మ చూపిస్తాను. సో ఇది నార్మల్ మోకాలు అండి. ఫీమర్, టిబియా, దీని మీద ఇలా ఈ బ్లూ కలర్లో ఏదైతే కనిపిస్తుందో దీన్నే కార్టిలేజ్ అంటారండి. ఇది మెత్తటి గుజ్జు లాంటిది. ఇది మనం అంటే వయసుతో పాటు ఏమైపోతుంది అంటే మెల్లిమెల్లిగా ఆ గుజ్జు అనేది ఊడిపోతూ ఉంటుంది. మీరు ఈ పిక్చర్లో చూడవచ్చు, మెల్లిమెల్లిగా ఊడిపోతుంది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వయసు పెరిగే కొద్దీ కంప్లీట్గా ఇలా గుజ్జంతా ఊడిపోతుంది. సో దీన్ని ఆర్థరైటిస్ అంటారండి. సో ఇలా ఉన్నప్పుడు ఇనీషియల్గా అయితే మనం కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి చూస్తాము. లేదు దాని తర్వాత కూడా మనకేం నొప్పి తగ్గనప్పుడు అప్పుడు మనం ఇలా ఒక సర్జరీ అంటారు. దీన్ని టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటారండి. అంటే ఈ బోన్ ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని కట్ చేసేసి మెటల్ ఇంప్లాంట్ కూర్చోబెడతాం. సో దిస్ ఇస్ లైక్ న్యూ జాయింట్ అండి. మళ్ళీ నీ పెయిన్ వచ్చినప్పుడు ఈ సీరియస్నెస్ అనేది ఎలా తెలుస్తుంది? సో ఫస్ట్ అండి, నీ పెయిన్తో పాటు వాపు రావడం కానీ ఎర్రగా అయిపోవడం కానీ అలా ఉన్నప్పుడు దెన్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ లాంటిది. అంటే ఇది నార్మల్గా దెబ్బ తాకడం వల్ల వచ్చింటుంది. అలాంటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఇమీడియట్గా దెబ్బ తాకినప్పుడు ఏం చేయాలంటే మనం ఐస్ కంప్రెషన్ లాంటివి చేయాలి. ఐస్ కంప్రెషన్ వాపు తగ్గడానికి కొన్ని గోళీలు ఇవి మనం వాడాలి. దాని తర్వాత మనము ఇది యంగ్స్టర్స్లో నేను చెప్తుంది. యంగ్స్టర్స్లో సడన్గా నీ పెయిన్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ కొన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్, కొంచెం ఫిజియోథెరపీ చేయాలి. దాని తర్వాత కూడా మనం నీ పెయిన్ తగ్గనప్పుడు అప్పుడు మనము ఎంఆర్ఐ తీసి ఇలాగా ఏసీఎల్ కానీ మెనిస్కస్ కానీ ఏమైనా టియర్ ఉంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ మళ్ళీ మారుతుందండి. సో ఇన్ కేస్ ఏసీఎల్ టియర్ అని అనుకోండి, నీ జాయింట్ మొత్తం ఓపెన్ చేయరు, జస్ట్ 2 పోర్ట్స్ పెట్టేసి ఒక వీడియోలో చూసి కీ హోల్ సర్జరీ అంటారండి. సో దాని ద్వారా అది రిపేర్ చేయడం. సో అదొకటి చేయాలి. సో ఎనీ నీ పెయిన్ అంటే ఏ నీ పెయిన్ అయినా ఫస్ట్ మనం చేయాల్సింది కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అండి. కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే టాబ్లెట్స్ కానీ ఐస్ కానీ రైస్ అనే ట్రీట్మెంట్ అండి. రైస్ అంటే ఆర్ ఫర్ రెస్ట్, ఐ ఫర్ ఐస్ కంప్రెషన్, సి ఫర్ కంప్రెషన్ అంటే ఏదైనా క్రీప్ బ్యాండేజ్ లాంటిది, అండ్ ఈ ఫర్ ఎలివేషన్. సో ఎప్పుడైనా నీ పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది ఇది. అండ్ ఎస్, ఎప్పుడు నీ పెయిన్ వచ్చినంత మాత్రాన మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆల్వేస్ కన్సల్ట్ నియర్ బై డాక్టర్. మెజారిటీ ఆఫ్ కేసెస్ అంటే 90% ఆఫ్ కేసెస్లో మందులు ఎక్సర్సైజెస్ వల్ల తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీరు ఈ సిచ్యువేషన్స్ చూపించారు కదా, అరుగుదల అనేది. సో చాలా మంది లేడీస్ ఏం చేస్తుంటారంటే, ఓకే ఇది నార్మల్ పెయిన్, నాకు ఎప్పుడు వచ్చేది,
అనేసి అనిపిస్తుంది. Hmm. ఇప్పుడు మెట్లు ఎక్కగానే ఒక 1 ఫ్లోర్ 2 ఫ్లోర్స్ ఎక్కగానే నొప్పి వస్తుంటుంది అది. సో అది అరుగుదల వల్లనే వస్తుంది అనేది ఇండికేషన్ ఏంటి? సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అరుగుదల వల్లనే వచ్చింది ఇండికేషన్ అని చెప్పాలంటే, ఫస్ట్ ఏజ్ ఒక 50 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఓకే. అంటే మెట్లు ఎక్కడం దిగడం వల్ల పెయిన్ వస్తుందంటే ఎస్, అది డెఫినెట్లీ అరుగుదల వల్లే. ఓకే. పొద్దున లేసినప్పుడు వాళ్ళకి నొప్పి ఉండదండి. యాజ్ ద డే ప్రోగ్రెసెస్ సో ఈవినింగ్ టైం వచ్చేంత వరకు వాళ్ళు పనులు చేసిన తర్వాత నీ పెయిన్ పెరుగుతూ ఉంటుంది. సో దాన్నే ఎండ్ ఆఫ్ ద డే పెయిన్ అంటారు. ఎండ్ ఆఫ్ ద డే పెయిన్ నార్మల్గా మోకాలు అరుగుదలలో ఉంటుంది. దీంతో పాటు మనము మోకాలు మడత పెట్టినప్పుడు స్ట్రైట్ అన్నప్పుడు కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి. చాలా మంది పట్ పట్ సౌండ్ వస్తుంది సార్ అంటారు. సో దాన్ని క్రెపిటస్ అంటారండి. సో క్రెపిటస్ ఏంటంటే అండి, మనం ఏదైతే జాయింట్ అరిగిపోతుందో ఆ అరిగిపోయిన జాయింట్ లో కార్టిలేజ్ ఏదైతే ఊడిపోతుందో దానివల్ల బోన్ రాసుకపోయి ఆ సౌండ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా అండి. అండ్ దీంతో పాటు ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అండి. ఇంకో టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ కీళ్ళవాతం అని ఉంటుంది. దాన్నే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారండి. సో ఈ నార్మల్ ఆస్టియో ఆర్థరైటిస్లో ఎండ్ ఆఫ్ ది డే మనకు పెయిన్ ఉంటుంది. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఎర్లీ అంటే పొద్దున లేవగానే ఫస్ట్ స్టిఫ్నెస్ ఉంటుంది, తర్వాత పెయిన్ అనేది త్రూ అవుట్ ద డే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కండిషన్ 50 సంవత్సరాలు అప్పుడు రాదు, ఇంకా కొంచెం ముందరనే అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాళ్ళకు కూడా రావచ్చు. కానీ రీజన్ దాన్ని మెజారిటీ ఆఫ్ ద టైం ఏంటంటే జెనెటిక్ ఉంటుందండి. అండ్ కొంతమందికి రీజన్ తెలియదు కూడా. బట్ అలాంటి వాళ్ళల్లో మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది నార్మల్ 50 ఇయర్స్కి చేసేది కాస్త 30 ఇయర్స్కి చేస్తాం. సో వాళ్ళల్లో కూడా మనం ఇది గమనియాలి. రొమటాయిడ్ ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఫ్యాక్టర్ అనే ఒక ఫ్యాక్టర్ ఉంటుందండి. నాట్ ఓన్లీ నీ జాయింట్, చిన్న చిన్న జాయింట్స్ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం. సో ఫస్ట్ ఏంటంటే ఈ చిన్న చిన్న జాయింట్స్ అంటే హ్యాండ్స్లో లెగ్స్లో ఈ జాయింట్స్ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయండి. తర్వాత పెద్ద జాయింట్స్కి వస్తాయి. సో అందుకని మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, వేళ్ళు వంకరపోయి ఉంటాయి, అన్ని వేళ్ళు వంకరపోయి ఉంటుంది, చేతులంతా ఇట్లా అయి ఉంటాయి. సో అవన్నీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఫీచర్స్ అండి. సో కొంతమందిలో వేలు ఇలా ఉంటుంది, దాన్ని స్వాన్ నెక్ డిఫార్మిటీ అంటారు. కొంతమందిలో వేలు ఇలా ఉంటుంది, ఇలా, సో దాన్ని బొటనాయిడ్స్ డిఫార్మిటీ అంటారు. కొంతమందిలో ఏళ్ళు ఇలా ఉంటాయి, దాన్ని అల్నార్ డీవియేషన్ ఉంటాయి. ఇవన్నీ కీళ్ళవాతంలో ఒక భాగం అండి. సో కీళ్ళవాతంకి ఏంటంటే అండి, పెద్ద జాయింట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకుంటాము, కానీ లైఫ్ లాంగ్ వాళ్ళు టాబ్లెట్స్ వాడాల్సిందే. ఓకే. సో దీనికి ప్రికాషనరీగా ఏం చేయొచ్చు అంటారు? అంటే ప్రికాషనరీ లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడే కంటే బిఫోర్ గా ఏం చేయొచ్చు జాగ్రత్తలు? ఆస్టియో ఆర్థరైటిస్ నార్మల్ అరుగుదలలో అయితే మనం రెగ్యులర్ గా, నేను చెప్పాను కదండి ఇంతకు ముందు చెప్పినట్టు, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసుకోవడము. ఒక టైం వచ్చిన తర్వాత వెస్టర్న్ టాయిలెట్స్ అంటే ఒక వయసు వచ్చిన తర్వాత, ఇనిషియల్ వయసులో ఉన్నప్పుడు ఏం పర్లేదు, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక 50 ఇయర్స్ వచ్చిన తర్వాత మెట్లు ఎక్కడం కానీ ఇండియన్ టాయిలెట్ వాడడం కానీ వీలైనంత వరకు తగ్గిస్తే మంచిది. ఎందుకంటే మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి కంప్లీట్ గా జీరో అయితే చేయలేను. సో బట్ వీలైనంత వరకు మనం ఎంత తగ్గిస్తే అంత మంచిది. మీరు అడిగారు ఇట్లా టాబ్లెట్స్ వాడకుండా చేయడానికంటే, రుమటాయిడ్ ఆర్థరైటిస్కి అయితే ఆ ట్రీట్మెంట్ ఇంకా రాలేదండి, ఎందుకంటే అది లైఫ్ లాంగ్ వాడాల్సిందే. కానీ నార్మల్ ఆస్టియో ఆర్థరైటిస్ని ప్రివెంట్ చేయడానికి మాత్రం డెఫినెట్లీ నేను చెప్పినట్టు ఎక్సర్సైజెస్, విటమిన్ డి అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే మాత్రం మీ నీ ఆర్థరైటిస్ని చాలా వరకు కాపాడుకోగలుగుతారు. ఓకే. బరువు, ఇప్పుడు మీరు కూర్చోవడం లెవ్వడం అని అంటున్నారు కదా, సో ఈ బరువు అనేది కూడా నీస్ ని ఎఫెక్ట్ చేస్తాయా, జాయింట్స్ ని ఎఫెక్ట్ చేస్తాయా? ఎస్, డెఫినెట్లీ అండి. ఎవ్రీ టైం మన బాడీలో ఒక 1 kg పెరిగింది అనుకోండి, మన నీ జాయింట్ ఆ కొంచెం ఎక్స్ట్రా లోడ్ తీసుకుంటుంది. ఎందుకంటే మనం నిలబడినప్పుడల్లా మన నీ జాయింట్స్, మన యాంకిల్సే మొత్తం వెయిట్ తీసుకుంటాయి. సో ఎస్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మీరు బరువు ఎక్కువగా ఉంటే, వెన్ యువర్ యంగ్ ఏజ్ అంటే 20s to 30s ఉన్నప్పుడు బీ అవేర్, ఇప్పటి నుంచే బరువు తగ్గడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కసారి వన్స్ యూ టచ్ 40 కానీ 50 కానీ
బరువు తగ్గాలనుకున్నా చాలా సమయం పడుతుంది, అండ్ అప్పుడు మీకు ఇంత ఎనర్జీ కూడా ఉండదు. సో నేనేం సలహా ఇస్తానంటే 20s లో 30s లో ఇఫ్ యు ఆర్ వెరీ ఫ్యాట్, ట్రై టు రెడ్యూస్ యువర్ వెయిట్ ఇన్ ద ఇనిషియల్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. వెయిట్ రిడక్షన్ అనేది ఒక సింగిల్ స్టెప్తో కాదు, ఇట్స్ ఏ మల్టీ ఫ్యాక్టోరియల్ థింగ్. అంటే ఒక్క కారణం వల్ల వెయిట్ ఎప్పుడూ తగ్గదండి. సో ఇట్ ఈస్ ఎ మల్టీ ఫ్యాక్టోరియల్. ఫస్ట్ ఎక్సర్సైజెస్ బాగా చేయాలి, ఫుడ్ అనేది కొంచెం తగ్గించుకోవాలి, అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు లూజ్ వెయిట్ ఈస్ స్విమ్మింగ్. స్విమ్మింగ్లో ఏంటంటే అండి, మన ఏ జాయింట్ మీద స్ట్రెస్ చేయము, అట్ ద సేమ్ టైం బాడీలో ప్రతి ఒక్క మజిల్ వాడతాము. సో దట్స్ ఏ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ when it comes to losing the weight. సో ఫస్ట్ స్విమ్మింగ్, తర్వాత రన్నింగ్, తర్వాత సైక్లింగ్. సో ఇలా దీస్ ఆర్ ద 3 బెస్ట్ ఎక్సర్సైజెస్. బట్ ప్రాబ్లం విత్ రన్నింగ్ ఏంటంటే ఎవ్రీ టైమ్ వీ రన్ మనం నీ జాయింట్ని లోడ్ చేస్తూ ఉంటాం. సో నీ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఒబిసిటీ అంటే లావుగా ఉన్న వాళ్ళు వన్ సింపుల్ సజెషన్ ఏంటంటే అండి, ట్రై టు గో ఫర్ స్విమ్మింగ్ అట్లీస్ట్ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇన్ 1 week, సో దట్ యూ విల్ బీ హెల్తీ. ఎట్ ద సేమ్ టైమ్ బరువు తగ్గడానికి కూడా ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫుడ్స్ ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉన్న తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టేకింగ్ ఫాస్ట్ ఫుడ్స్. అది కొంచెం తగ్గిస్తే, కొంచెం కాదు కంప్లీట్గా తగ్గిస్తే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బీట్ ఫ్రెంచ్ ఫ్రైస్, బీట్ పిజ్జాస్, బీట్ బర్గర్స్, బీట్ కేక్స్. సో వీలైనంత వరకు ఎంత తగ్గిస్తే కట్ షార్ట్ యువర్ ఫాస్ట్ ఫుడ్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ వల్ల బరువనే కాకుండా లేనిపోని క్యాన్సర్స్కి కూడా దారితీస్తూ ఉంటుంది. ఓకే. అంటే ఈ ఈ ఫాస్ట్ ఫుడ్స్ బోన్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎస్, డెఫినెట్లీ. సో మనం రెగ్యులర్గా చూస్తాము, టీవీస్లో చూస్తాము, థమ్స్అప్ థమ్స్అప్ టేస్ట్ ద థండర్ అని, స్ప్రైట్ అని. సో ఏమవుతాయంటే ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఏం చేస్తాయంటే, బోన్ అనేది ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ అండి. వెన్ వి టేక్ కార్బోనేటెడ్ వాటర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే లాంగ్ డ్యూరేషన్స్లో తీసుకున్నప్పుడు ఆస్టియోపోరోసిస్ అనే ఒక కండిషన్ ఉందండి. అంటే అది నార్మల్గా ఆడవాళ్ళకి 50 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి మెనోపాజ్ అయిపోతుందో అప్పుడు వస్తుంది ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గ. కానీ యంగ్స్టర్స్లో ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ దిస్ కార్బోనేటెడ్ వాటర్ ఆ బోన్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటుంది. సో బోన్ స్ట్రాంగ్గా ఉండాలంటే డెఫినెట్లీ మీరు కార్బోనేటెడ్ వాటర్ అంటే బీట్ వాట్ ఎవర్ టైప్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ట్రై టు అవాయిడ్ దాట్. అంటే అది అవాయిడ్ చేయడం వల్ల ఇట్ ఈస్ అంటే ఇట్ ఈస్ నాట్ బెనిఫిషియల్. ఓకే. సో బోన్ హెల్త్ సేఫ్గా ఉండాలి, మనము ఆరోగ్యంగా ఉండాలంటే కూల్ డ్రింక్స్కి దూరంగా ఉండాలి. డెఫినెట్లీ 100% అండి. ఓకే. ఇంకోటి మనము మధ్యలో మీరు అన్నారు కదా క్రాకింగ్ సౌండ్స్ అనేసి, ఈ క్రాకింగ్ సౌండ్స్ అనేది పటపట అనేది నడుచుతుంటే చేతులు అప్పుడప్పుడు ఇలా అన్నా కూడా చేస్తుంది. సో ఇది చిన్న పిల్లల్లో కూడా చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఓకే. సో అది కూడా సీరియస్ కండిషన్? నో అండి, డెఫినెట్లీ దట్ ఈస్ నాట్ ఎ సీరియస్ కండిషన్. వన్స్ ఇన్ ఎ వైల్ ఒకసారి పట్టన్నప్పుడు ఇంకోసారి పట్టన్నప్పుడు దట్ ఈస్ ఫైన్. బట్ మీరు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడైతే మోకాలు అరుగుతూ ఉంటుందో మనం మూమెంట్ చేసేటప్పుడల్లా అంతా వస్తూ ఉంటుంది, పట్ 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 సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. అది మన బయటికి తెలియదు, మనం చేతి పెట్టినప్పుడు ఆ కట్ 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 సౌండ్ తెలుస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద సైన్ దట్ ఎస్ మీరు ఆర్థరైటిస్ వచ్చారు. వన్స్ ఇన్ అ వైల్ మనం కూడా ఇట్లా అన్నప్పుడు కొంచెం పట్ సౌండ్ రావడం కానీ, లేక కాలు ఇట్లా అన్నప్పుడు పట్ సౌండ్ రావడం కానీ అది సహజమే. అది బేసికల్లీ ఏంటంటే నీ జాయింట్లో ఒక గ్యాస్ బబుల్ బర్స్ట్ అయినట్టు. సో నథింగ్ సిగ్నిఫికెంట్ అబౌట్ దట్. వన్స్ ఇన్ అ వైల్ రావడం నథింగ్ టు వరీ, కానీ రెగ్యులర్గా రావడం దెన్ దట్ ఈస్ పాయింట్ టు వరీ. యాక్చువల్గా పిల్లల్లో మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు మనము, పిల్లల్లో నేను ఇలా అంటే వచ్చేస్తున్నాయి, అలా అంటే క్రాకింగ్ సౌండ్స్ వస్తున్నాయి అంటే పిల్లలు ఇవి ఏంటి ఒక గేమ్ లా ఫీల్ అవుతుంటారు, నాకే సౌండ్స్ వస్తున్నాయి చూడండి అనేసి. సో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను. ఇప్పుడు రెగ్యులర్గా సౌండ్స్ వస్తున్నాయి, వెన్ ఎవర్ దే స్ట్రెచ్ దేర్ బాడీ సౌండ్స్ వస్తున్నాయి అంటే ఈజ్ ఇట్ ఏ సీరియస్ కండిషన్ అని? డెఫినెట్లీ నాట్ అండి. ఓకే, చెప్పాను కదా మీరు అన్నట్టు స్ట్రెచ్ చేసినప్పుడు పెయిన్ రావడం అనేది చెప్పాను కదండి. వన్ టైం పెయిన్ ఒక పట్టనే సౌండ్ రావడం నో ప్రాబ్లం, కానీ ఆ సౌండ్తో పాటు పిల్లల యాక్టివిటీస్లో ఏమి ఇబ్బంది లేదు అంటే నథింగ్ టు వరీ. బట్ ఆ సౌండ్తో పాటు నాకు పెయిన్ కూడా వస్తుంది అంటే
then that is the time when you need to consult a nearby orthopedic surgeon. ఓకే. సో పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పిల్లలు సహజంగా మనకి దెబ్బలు తాకించుకుంటూ ఉంటారు. అవును. ఆటలలో కానీ లేక స్పోర్ట్స్ ఎక్కువ ఆడుతున్నప్పుడు కానీ Hmm. విపరీతమైన బోన్ ఇంజరీస్ జరుగుతుంటాయి. అవును. కమిలిపోవడం కానీ Hmm. ఇలాంటివి ఫస్ట్ ఎడ్ ఏం చేయాలి బోన్ కి దెబ్బ తాకినప్పుడు? సో బోన్కి దెబ్బ తాకినప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, ఎప్పుడైనా చిన్నపిల్లలకి ఫస్ట్ దెబ్బ తాకినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే రైస్ Hmm. ట్రీట్మెంట్ అని చెప్పాను అవును. కదండి. సో ఫస్ట్ రెస్ట్ ఇవ్వాలి, ఐస్ పెట్టాలి, వెరీ ఇంపార్టెంట్. ఐస్ ఎప్పటి వరకు అంటే అట్లీస్ట్ ఒక 48 to 72 అవర్స్ వరకు అయినా ఖచ్చితంగా రెగ్యులర్గా పెడతా ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ కంప్రెషన్ ఇవ్వాలి. కంప్రెషన్ అంటే క్రీప్ బ్యాండేజ్ ద్వారా కంప్రెషన్ ఇవ్వడం. అండ్ ద థర్డ్ థింగ్ ఈస్ ఎలివేషన్. దీంతో పాటు అప్పుడప్పుడు పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల పెయిన్ కిల్లర్స్ అంటే నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, అంటే ఈ పెయిన్ తో పాటు ఇన్ఫ్లమేషన్ వాపును కూడా తగ్గిస్తూ ఉంటాయి. సో ఇవి ఒక 5 to 7 days కానీ కైమరాల్ 40 అని ఇంకో వాపు తగ్గించే డ్రగ్, ఇవి రెగ్యులర్ గా వాడి కొంచెం రెస్ట్ ఇస్తే దట్ షుడ్ బి మోర్ దాన్ ఎనఫ్ అండి. ఇప్పుడు పిల్లలలో జనరల్ గా దెబ్బలు తాకినప్పుడు మీరు రైస్ ట్రీట్మెంట్ అని చెప్పారు. అది చేశాక కూడా తగ్గలేదు అంటే ఎప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ అది చేయొచ్చు? చేశాక కూడా తగ్గలేదంటే దెన్ డెఫినెట్లీ యూ నీడ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ఇప్పుడు 3 days ఉంటుంది, 2 Yeah. days ఉంటుంది పెయిన్, లేకపోతే 1 week వరకు ప్రొలాంగ్ అంటే టెన్యూర్ ఒక 2 days లో కన్సల్ట్ చేయాలా? సో ఎప్పట్లో? ఆన్ అన్ యావరేజ్ ఏం చెప్తానంటే 5 to 7 days అని ఓకే, చెప్తాను. 5 to 7 days 5 to 7 days తర్వాత కూడా మీకు తగ్గలేదంటే దెన్ ఎస్, దట్ ఈస్ ద టైమ్ యూ నీడ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్. పెయిన్ అంటే మరీ ఏం తగ్గకుండా వాప్ అలాగే పర్సిస్టెంట్ గా ఉందంటే దెన్ ఎస్ డెఫినెట్లీ అప్పుడు మనం డాక్టర్ ని కన్సల్ట్ కావడం బెటర్ ఆప్షన్. నీ పెయిన్స్ పెద్దలలో అనుకున్నాం కదా, నీ పెయిన్స్ కి సివియారిటీని బట్టి మీరు ట్రీట్మెంట్ అన్నారు. అవును. సో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? సో ఇది నేను చెప్తాను మళ్ళీ. సో బేసిక్గా మోకాళ్ళ అరుగుదల అనేది 4 stages అండి. స్టేజ్ 1 అంటే నార్మల్ నీ అన్నట్టండి. స్టేజ్ 2 అంటే జాయింట్ స్పేస్, అంటే ఇది మన నీ జాయింట్ అనుకోండి, గ్యాప్ మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటుంది. ఓకే. సో స్టేజ్ పెరిగే కొద్దీ ఆ గ్యాప్ కంప్లీట్గా తగ్గి ఇలా బోన్ రాసుకుపోతుంది. బోన్ రాసుకుపోయినప్పుడు ఏమవుతుంది అంటే అండి, ఇలా దాని మీద ఉన్న కార్టిలేజ్ మెత్తటి గుజ్జు ఏదైతే ఉంటుందో అదంతా ఊడిపోతూ ఉంటుంది. సో దాన్ని ఆర్థరైటిస్ అంటారు. సో నార్మల్గా 4 stages. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజెస్లో మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఓన్లీ ఎక్సర్సైజెస్ అండ్ కొన్ని బ్రేసెస్ ఉంటాయండి, హింజ్ నీ బ్రేసెస్ అని, అవి రెగ్యులర్గా వేసుకోవాలి. ఎక్సర్సైజెస్, బ్రేసెస్, టాబ్లెట్స్ అండ్ ప్రికాషన్స్ అంటే చెప్పాను కదండి, ట్రై టు స్క్వాడ్ చేయడం తగ్గియండి, ముందరికి వంగి పనిచేయడం కానీ, ముందరికి వంగి బరువులు ఎత్తడం కానీ ఎంత తగ్గిస్తే అంత మంచిది. సో ఇనీషియల్ 1 or 2 స్టేజెస్లో ఫస్ట్ అయితే మనం ఎక్సర్సైజ్ అనుకున్నాం కదండి, మందులు, జాగ్రత్తలు, ఎక్సర్సైజెస్లు అండ్ మోకాళ్ళ పట్టీలు ఈ వాడిన తర్వాత కూడా తగ్గకపోతే దెన్ కొన్ని పిఆర్పి ఇంజెక్షన్స్ అని ఉంటాయి. పిఆర్పి అంటే మన బ్లడ్తోనే తీసి కొంచెం ప్లాస్మా తయారు చేసి, అది ఇనీషియల్ స్టేజెస్లో మాత్రమే అండి, నాట్ ఇన్ ద లేట్ స్టేజెస్. పిఆర్పి కానీ ఇది మెత్తటి గుజ్జు కోసము కొంచెం గ్లైకోజమైన్, గ్లైకాన్స్ అని అంటే గ్లైకోజన్ సప్లిమెంట్స్ అని కొన్ని వస్తాయండి. సో ఆ ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, దెన్ గ్లూకోజమైన్స్ అంటారు దాన్ని. సో ఆ ఇంజెక్షన్స్ ఇనీషియల్ 2 స్టేజెస్లో మాత్రమే పనిచేస్తాయి. స్టేజెస్ పెరిగే కొద్దీ అంటే 3rd stage, 4th stage వచ్చే కొద్దీ, ఫస్ట్ 3rd stage, 4th stageలో కూడా ఇనీషియల్గా మనం స్టార్ట్ చేసేది కన్జర్వేటివ్ మేనేజ్మెంటే అండి. అంటే చెప్పాను కదండి, ఎక్సర్సైజెస్, మోకాళ్ళ పట్టీలు, మందులు అండ్ జాగ్రత్తలు. ఇవి వాడిన తర్వాత కూడా మనకు నొప్పులు తగ్గటం లేదు, లేదా నొప్పులు ఇంకా పెరుగుతున్నాయి అంటే అప్పుడు మన లాస్ట్ ఆప్షన్ ఈస్ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్. సో ఇట్లా స్టేజ్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుందండి. బట్ వన్స్ ఒకసారి అరుగుదల స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఎక్సర్సైజెస్ అండ్ మోకాళ్ళ పట్టీలు అనేది రెగ్యులర్గా వాడడంలో తప్పేం లేదు. ఓకే. సో ఇంజెక్షన్స్ తర్వాత స్టేజ్ నీ రీప్లేస్మెంట్ అంటారా? లేదండి, ఇంజెక్షన్స్ తర్వాత స్టేజ్ కూడా కొంచెం ఫిజియోథెరపీ చేసి చూస్తూ ఉండాలి మనము. ఇట్స్ నాట్ దట్ ఇది 1 day జరిగిన చేంజ్ కాదు, ఎందుకంటే మోకాళ్ళ అరుగుదల అనేది ఒక రోజులో ఎప్పుడూ జరగదు. ఇట్ హ్యాపెన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంటుంది. సో జస్ట్ బికాజ్ మనం ఇంజెక్షన్ ఇచ్చాము, జస్ట్ బికాజ్ మనం ఫిజియోథెరపీ 1 month చేసాము అంటే సరిపోదు. మనం రెగ్యులర్గా ఒక 3 to 6 months చేసిన తర్వాత రిజల్ట్ చూడాలి. దాని తర్వాత కూడా మనకేం రిజల్ట్ లేదు, నొప్పి ఏం తగ్గలేదు,
అండ్ నొప్పి వల్ల డే టు డే యాక్టివిటీస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నది అంటే అప్పుడు మనం మోకాల మార్పిడి ఆపరేషన్ చేయించుకోవడం బెటర్ ఆప్షన్. ఓకే. రీప్లేస్‌మెంట్ అన్నారు కదా! నీ రీప్లేస్‌మెంట్. సో, ఇది ఎలా జరుగుతుంది? చాలా మందికి అపోహలు, భయాలు ఉంటాయి. Yeah. సో, అది కట్ చేస్తారు, మొత్తం అవును. తీసేస్తారు. అవును. సో, ఇలాంటి భయాలుంటాయి. సో, దీనికి సింపుల్ ప్రొసీజర్ ఏముంటుంది మనకి? సో బేసిక్ ఏంటంటే అండి నీ రీప్లేస్మెంట్లో నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఇది సింపుల్ సర్జరీ అండి. ఇప్పుడు వరల్డ్ వైడ్లో ద కామనెస్ట్ సర్జరీ దట్ ఈస్ డన్ ఇస్ ఫస్ట్ ఇస్ క్యాటరాక్ట్ అండి. హ్మ్. అంటే ఐలో కంటికి. కంటికి చేస్తారు. హ్మ్. సెకండ్ ఈస్ నీ జాయింట్ రీప్లేస్మెంట్. నీ జాయింట్ రీప్లేస్మెంట్ మీరు అనుకున్నంత పెయిన్ఫుల్ ఏం కాదండి. ఇట్స్ ఎ వెరీ ఈజీ సర్జరీ. ఒక 45 మినిట్స్లో అయిపోతుందండి మంచి Okay. ఎక్స్పీరియన్స్ సర్జన్లో. హ్మ్. సో ఇప్పుడు కొత్తగా రోబోటిక్స్ అని కూడా వచ్చింది. సో కొంతమంది అంటా ఉంటారు, సార్ నా నీ జాయింట్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత నేను నడవలేనేమో అంటారు. కానీ మేమేం చేస్తామంటే అండి, ఈరోజు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేశాను అనుకోండి, రేపు మార్నింగ్ నుంచే నడిపిస్తాం. సో Okay. మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ ఏంటంటే అండి, సో మోకాలు అరిగిపోయినప్పుడు నీ జాయింట్ ఇలాగ ఉంటుందండి. సో ఏం చేస్తామంటే మోకాలు కంప్లీట్గా అరిగిపోయినప్పుడు మనము ఈ ఏదైతే అరిగిపోయిన పార్ట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసి ఇలాగా మెటల్ ఇంప్లాంట్ కూర్చోపెడతాం. సో ఈ మెటల్ పైన బోన్కి ఒక మెటల్, ఫీమర్కి ఒక మెటల్, టిబియాకి ఒక మెటల్, మధ్యలో ఒక ప్లాస్టిక్ వేస్తామండి. సో దట్ ఇది ఈ ప్లాస్టిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెటల్ మాటికి రాసుకున్నప్పుడు సౌండ్స్ వస్తాయి. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దట్ ఇలాంటి ప్లాస్టిక్ అనేది ఒకటి వేస్తామండి. ఓకే. నీ ఇంప్లాంటేషన్ తర్వాత కంపల్సరీ మెడిసిన్స్ తీసుకోవాలి అన్నారు. ఎస్, దీనికైనా? నీ ఇంప్లాంటేషన్ అయిన తర్వాత కూడా ఎందుకంటే ఎనీ సర్జరీ కొన్ని మెడికేషన్స్ మనం వాడాల్సి వస్తుంది. సో నీ జాయింట్ కూడా ఒక పెద్ద సర్జరీని, ఎందుకంటే మనం కంప్లీట్ జాయింట్ రీప్లేస్ చేస్తున్నాం. సో ఆన్ అన్ యావరేజ్ 1 మంత్ వరకు కొన్ని మెడికేషన్స్ వాడాలి. Okay. అలా అని పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేదు. Okay. పెయిన్ కిల్లర్స్ ఇనీషియల్ 2 వీక్స్ వరకే వాడతాము. ఓకే. మిగతా గోళీలు ఉంటాయి, లైక్ కాల్షియం గోళీలు, రక్తం పల్సర్ చేసే గోళీలు, అండ్ బలానికి సంబంధించిన గోళీలు, అవి మనం రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. ఓకే. ఇంకోటి మీరు సర్జరీ 45 మినిట్స్‌లో అయిపోతుందన్నారు. Yeah. 45 మినిట్స్ తర్వాత అంటే ఎప్పుడు 1 డేలో సర్జరీ అయిపోయి డిశ్చార్జ్ అయిపోతారా పేషెంట్స్ ఎలా? లేదండి, ఇంకా ఇండియా Next. అంత అడ్వాన్స్ కాలేదు. ఆ! ఎస్, యుఎస్ లాంటి ప్లేసెస్లో మార్నింగ్ సర్జరీ చేయగానే ఆఫ్టర్నూన్ కల్లా వాళ్ళు డిశ్చార్జ్ చేసేస్తారు. ఎందుకంటే దే ఆర్ హ్యావింగ్ ఎ వెరీ రోబోస్ట్ హ్మ్. హెల్త్ సిస్టమ్. ఓకే. మన దగ్గర ఏంటంటే అండి, ఈరోజు మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేట్ చేస్తే ఈ రోజంతా ఐసీయూలో పెట్టేసి రేపు మార్నింగ్ ఒకసారి నడిపించి మళ్ళా తర్వాత రూమ్కి షిఫ్ట్ చేసి రూమ్లో నడిపించి మళ్ళా నెక్స్ట్ డే మనం డిశ్చార్జ్ చేస్తాం. అంటే ఈరోజు ఆపరేట్ చేసామంటే రేపు ఎల్లుండి కల్లా మనం డిశ్చార్జ్ సో చేయడానికి ఉంటుంది. ఆపరేషన్ తర్వాత ఒక డే అబ్జర్వేషన్‌లో పెట్టి ఎస్, మంచిగుంది అనుకుంటే పేషెంట్‌ని డిశ్చార్జ్ Discharge అంటే చేస్తాం. 1 డే అంటే ఒక 48 అవర్స్‌లో ఈ ప్రొసీజర్ మొత్తం అయిపోతుంది. సో బేసిక్గా ఈరోజు ఆపరేట్ చేసిన తర్వాత ఒక 72 అవర్స్లో మనం డిశ్చార్జ్ చేయొచ్చు ఆన్ అన్ Okay. యావరేజ్గా. ఇంకోటి ఏంటంటే నీ పెయిన్ స్టార్ట్ కాగానే అంటే 50s ప్లస్ అన్నారు కదా మరి 50 ప్లస్‌లో నీ పెయిన్ స్టార్ట్ కాగానే చాలా మందికి అది అంటే ఒక గుజ్జు తగ్గిపోయింది ఇలాంటి అపోహలు ఉంటాయి. అపోహలు అనొద్దు, అవి నిజమే. అలాంటి పెయిన్ వచ్చినప్పుడు నాకు ఏదో పెయిన్ వస్తుందని హోమ్ రెమెడీస్ చాలా ట్రై చేస్తారు. Hmm. సో అలాంటి హోమ్ రెమెడీస్ వర్క్ అవుతాయా? సో 90% ఆఫ్ కేసెస్, 90 to 95% ఆఫ్ కేసెస్లో ఈ హోమ్ రెమెడీస్ 1 or 2 డేస్ మీకు రిలీఫ్ ఇవ్వచ్చండి. ఓకే. బట్ డెఫినెట్లీ నాట్ ఇన్ ద లాంగ్ రన్. Mm. చెప్పాలంటే టు బి ఫ్రాంక్ ఎనఫ్ అవి అంతగా పనిచేయవండి. దట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ టెంపరీ రిలీఫ్ కోసమే తప్ప ఓకే. లాంగ్ రన్లో మాత్రం ఖచ్చితంగా పనిచేయవు. ఓకే. బోన్ హెల్త్‌కి మీరు సన్‌లైట్, రైస్ ట్రీట్మెంట్ అని చెప్పారు. Yeah. సో అవి కాకుండా మనము ఇంటేక్ ఏం తీసుకోవాలి? బోన్ స్ట్రాంగ్ ఉండాలంటే దిస్ ఈజ్ అ మస్ట్ రోజు ఇది తీసుకోవాలని సో ఏదన్నా వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఐ థింక్ ఆల్ ద చిన్నపిల్లలు ఎవరైతే వింటున్నారో రిమెంబర్ దట్ మనము డైరీ ప్రోడక్ట్స్ లైక్ మిల్క్ లాంటి ప్రోడక్ట్స్లో కాల్షియం అనేది వెరీ అబండెంట్. సో ఐడియల్లీ ఒక 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ పర్ డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అపార్ట్ ఫ్రమ్ మిల్క్ కొన్ని నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ లైక్ పాయ అని అంటారు చూడండి. బోన్ సూప్. సో బోన్ సూప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. Okay. అది కూడా మనం అంటే డైలీ తీసుకోవాల్సిన అవసరం లేదు.
వారానికి కానీ 2 వారాలకు కానీ ఒకసారి తింటే ఎస్పెషల్లీ కిడ్స్ కానీ సో దట్ అది వాళ్ళకి చిన్నప్పటి నుంచే కొంచెం గట్టిగా ఉంటాయండి. ఓకే. అండ్ దీంతో పాటు కాల్షియం రిచ్ ఉన్న పదార్థాలండి, డైరీ ప్రోడక్ట్స్తో పాటు నువ్వుల లడ్డూలను ఉంటాయండి. అవును. సో నువ్వులలో కూడా మంచి కాల్షియం ఉంటుంది. ఓకే. సో డైలీ ఒక లడ్డు తిన్నా సరిపోతుంది, నువ్వుల లడ్డు అది తిన్నా సరిపోతుంది. గుజ్జు తక్కువతుంది అనేసి Hmm. సో 4 స్టేజెస్ చూపించారు అవును. కదా, దీంట్లో 3 స్టేజెస్ అనుకోండి. అవును. బోన్ నీ అరుగుదలలో ఒక 3 స్టేజెస్ చూపించారు మీరు. ఉమ్. ఆ 3 స్టేజెస్ లో ఫస్ట్ స్టేజ్ కి ఈ హోమ్ రెమెడీస్ మీరు అన్నారు కదా, ఎక్సర్సైజెస్ ప్లస్ ఫుడ్. Hmm. సో ఇది రెగ్యులర్ గా మెయింటైన్, నీ పెయిన్ రాకముందు నుంచి మెయింటైన్ చేసుకుంటే నీ పెయిన్ వచ్చే వరకు అవాయిడ్ చేయొచ్చా మనం అని? ఎస్, డెఫినెట్లీ వాట్ యూ సెడ్ ఇస్ కరెక్ట్ థింగ్ అండి. అండ్ మీరు అన్నట్టు కొంతమంది అంటారు, సార్ టాబ్లెట్స్ ఇచ్చి గుజ్జు పెంచొచ్చు కదండి సార్, ఏముంది గుజ్జే కదా పోయిందని. ఉమ్. సో అది ఎలా అంటండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 years అనుకోండి, మళ్ళీ నన్ను ఒక 20 years లాగా మార్చాలంటే ఇంకా మెడికల్ సైన్స్ అంత అడ్వాన్స్ కాలే. సో Okay. ఒకసారి పోయింది, కానీ ఉన్న గుజ్జుని కాపాడుకోవడానికి కొన్ని టాబ్లెట్స్ ఇస్తారండి. Okay. దాన్నే కాండ్రో ప్రొటెక్టివ్ ఏజెంట్స్ అంటారు. కాండ్రో అంటే కార్టిలేజ్, Okay. ప్రొటెక్టివ్ అంటే ప్రొటెక్ట్ చేసే డ్రగ్స్. ఉమ్. సో అవి రెగ్యులర్ గా వాడొచ్చండి. Okay. అది కొన్ని మంత్స్ ఇయర్స్ వరకు కూడా వాడొచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. Okay. సో అది కొంచెం రెగ్యులర్ గా వాడినా మంచిది. సో చాలా మంది అడుగుతారు, సార్ గుజ్జు పోయింది కానీ సార్ మళ్ళీ గుజ్జు పోయింది, మళ్ళీ కొత్త గుజ్జుని తెప్పించడానికి ఏమైనా టాబ్లెట్స్ ఏంటంటే అలా. సో హ్యూమన్ బాడీ అలా వర్క్ కాదు. సో వన్స్ ఇట్ ఈస్ లాస్ట్ ఫర్ ఎవర్. Okay. సో ఆ ఉన్న గుజ్జుని కాపాడుకోవడానికే మనం కొన్ని టాబ్లెట్స్ ఇవి రాసిస్తాం. సో నార్మల్గా నేను చెప్పాను కదా, టాబ్లెట్స్ కొన్ని రాసిస్తాం. ఉమ్. సో టాబ్లెట్స్లో కూడా ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అది ఒక 2 weeks వరకు ఉంటుంది. తర్వాత కాల్షియం టాబ్లెట్స్ అవి ఒక 3 to 6 months వరకు రెగ్యులర్గా వేసుకోవచ్చు. తర్వాత జెల్స్, పెయిన్ కిల్లర్ జెల్స్ అవి వాడచ్చు. దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కాండ్రో ప్రొటెక్టివ్ ఏజెంట్స్ అంటారు. దీన్నే కార్టిలేజ్ని ప్రొటెక్ట్ చేసే టాబ్లెట్స్. Okay. ఇవి రెగ్యులర్గా వేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. సో ఇవన్నీ డాక్టర్ కన్సల్ట్ చేసినాకనే ఎస్, వేసుకోవచ్చు. డెఫినెట్లీ డాక్టర్ రాసిన తర్వాతనే వేసుకోవాలి. మీరంతకు మీరు వేసుకోవడంలో నాట్ అన్ ఐడియల్ థింగ్. ఇంకోటి బోన్ హెల్త్ అంటే తగ్గుతుంది అనగానే Hmm. మోస్ట్లీ కాల్షియం టాబ్లెట్స్ వాడేస్తుంటారు yes, రెగ్యులర్ గా, yes. మంత్స్ టుగెదర్ వాడేస్తుంటారు. అవును. సో ఇది సేఫా కాదా? సో గుడ్ క్వశ్చన్ అండి. మనకు బోన్ వీక్ అవుతుంది అంటే ఒక్క రీజన్ ఎప్పుడు ఉండదండి. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ కల్మినేషన్ ఆఫ్ రీజన్. కాల్షియం ఒక సప్లిమెంట్ మాత్రమే. సో అదే ట్రీట్మెంట్ కాదు. ఓకే. సో దానికోసం కొన్ని వెయిట్ ట్రైనింగ్, విటమిన్ డి పదార్థాలు, మెగ్నీషియం, ఇవి ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉంటేనే బోన్ స్ట్రాంగ్ గా ఉంటాయి. ఓకే. సో కాంబినేషన్ ఆఫ్ just- ఆల్. జస్ట్ బికాస్ ఆఫ్ కాల్షియం మన బోన్ స్ట్రెంగ్ కావు. ఓకే. ఇట్స్ ఎ కల్మినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ దట్ మేక్స్ అవర్ బోన్ స్ట్రాంగ్. ఓకే. ఇప్పుడు జనరల్ గా రికమెండ్ చేశారు డాక్టర్ ఒక 1 month. Hmm. ఈ 1 month వాడేసి పేషెంట్ ఏం చేస్తారు, ఒక 3 months తర్వాత మళ్ళీ సేమ్ సిమిలర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఇంకో 2 months వాడతారు ఇవే టాబ్లెట్స్. మళ్ళీ ఎందుకు ఇవే రాస్తారు కదా అనేసి ఇవి వాడేస్తారు. అది ప్రాపరా కాదా? ఒక 3 months 2 months కంటిన్యూస్ గా వాడడం టాబ్లెట్స్. సో ఇది ప్రాపరే అండి 3 months వరకు. ఎందుకంటే కాల్షియం కానీ, కాండ్రో ప్రొటెక్టివ్ ఏజెంట్స్ కానీ, విటమిన్ డి కానీ దీనికి ప్రత్యేకంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే. కానీ పెయిన్ కిల్లర్స్ కి ఉంటాయి. ఓకే. పెయిన్ కిల్లర్స్ మనం ఎక్కువ వాడినప్పుడు ఏమైపోతాయంటే మన కిడ్నీస్ మీద, మన లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అందుకని పెయిన్ కిల్లర్స్ 2 weeks వరకే వాడతారు. తర్వాత కాల్షియం టాబ్లెట్స్ లైఫ్ లాంగ్ వాడతారు. అందుకనే అంటారు కదండి, మెనోపాజ్ వచ్చిన తర్వాత ఫీమేల్స్ కి ఇయర్ మొత్తం కాల్షియం టాబ్లెట్స్ వాడినా ఏం ప్రాబ్లం లేదు. అంటే అన్లెస్ కొంతమందికి ఏమైపోతుంది అంటే కాల్షియం వాడినప్పుడు కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు మనం వేరే సోర్సెస్ ఆఫ్ కాల్షియం గురించి ఆలోచించాలి తప్ప. బట్ ఎస్, కాల్షియం టాబ్లెట్స్ కెన్ బి టేకెన్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ వరకు కూడా తీసుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. సో ఒక ఇంజురీ అయినాక పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఒక దెబ్బ తాకినప్పుడు ఇది ఫ్రాక్చర్ అని ఎలా నిర్ధారణ చేసుకోవాలి? సో ఫ్రాక్చర్ ఉన్నప్పుడు ఏంటంటే ఒకటి వాపు ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఆ లింబ్ మూవ్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఈ కాలు లేపడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే. అండ్ నార్మల్ గా బోన్ ఏదైతే గట్టిగా ఉంటుందో అక్కడ ఫ్రాక్చర్ అయినప్పుడు అక్కడ అబ్నార్మల్ మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో దాన్ని ఏమంటారంటే అబ్నార్మల్ మొబిలిటీ ఎట్ ఫ్రాక్చర్ సైట్ అని అంటారు. ఓకే. సో ఫ్రాక్చర్ అయినప్పుడు పెయిన్ ఎక్కువగా ఉండడం కానీ,
ఆ కాలు మీద బరువు వేయకపోవడం కానీ, ఇన్ కేస్ చేతి అయితే కంప్లీట్గా డీఫార్మిటీ అంటే ఏదన్నా ఒక కొత్త నార్మల్గా కాకుండా ఒక కొంచెం డిఫరెంట్గా కనిపించడం కానీ, అండ్ ఒత్తినప్పుడు చాలా పెయిన్ ఉండడం కానీ, మూమెంట్స్ చేసేటప్పుడు విపరీతంగా పెయిన్ రావడం కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ ఫ్రాక్చర్. ఫ్రాక్చర్ అనేది మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం చూడగానే తెలిసిపోతుందండి. ఎందుకంటే ఆ ఫ్రాక్చర్ అయినప్పుడు ఆ బోన్ సరిగ్గా పనిచేయదు. అంటే ఆ పైన జాయింట్ కింద జాయింట్ రెండు ప్లేసెస్ దగ్గర మూమెంట్ ఉండదు అట్లా. ఇంకోటి ఫ్రాక్చర్స్ అంటే దెబ్బలు తాకినప్పుడు బొక్కలకి జనరల్గా ఇంట్లో ఏం చేస్తారంటే పెయిన్ బాంబ్స్ ఇలా మసాజెస్ ఇలాంటివి చేస్తుంటారు. అలాంటివి చెయ్యొచ్చా? సో దిస్ హ్యాపెన్స్ అంటే ఎక్కడైనా ఇండియన్ ఫ్యామిలీస్లో ఎప్పుడైనా జరుగుతుంది ఇది. ఎస్, ఇనీషియల్గా దెబ్బ తాకినప్పుడు కొంచెం జండు బామ్ రాయడం కానీ, కొంచెం పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్ వాడడం కానీ జరుగుతూ ఉంటాయి. కానీ అవి వాడిన తర్వాత కూడా నొప్పి తగ్గటం లేదు అంటే దెన్ యూ నీడ్ టు గో అండ్ కన్సల్ట్ నియర్ బై ఆర్థోపెడిక్ డాక్టర్. సో దట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏమైనా ఎక్స్రేస్ తీసి దెన్ దే కెన్ ఫైనలైజ్ అంటే ఏం ప్రాబ్లం ఏంటిది, మనం దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి. సో దెబ్బ తాకినాక ఒక 2-3 డేస్ లేకపోతే 1 వీక్ కూడా స్వెల్లింగ్ తగ్గలేదు, పెయిన్ అలాగే ఉంది అంటే 1 వీక్ చాలా ఎక్కువ అయిపోతుందండి. నార్మల్గా డే ఆర్ 2, ఎందుకంటే అర్థమైపోతుంది ఫ్రాక్చర్ అయిపోయిందంటే వాళ్ళకే, ఎవరికైతే ఫ్రాక్చర్ అవుతుందో వాళ్ళకే అర్థమైపోతుంది. ఎందుకంటే నేను కూడా ఈవెన్ దో ఐఎమ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్, నాకు ఒక ఫ్రాక్చర్ అయింది, నాకు ఒక షోల్డర్ డిస్లొకేషన్ కూడా అయింది. సో ఐ అండర్స్టాండ్. అన్నిట్లో కంటే షోల్డర్ డిస్లొకేషన్స్ చాలా పెయిన్ఫుల్ అండి. డిస్లొకేషన్స్ భరించలేనంత నొప్పి ఉంటుంది. ఫ్రాక్చర్ నొప్పి ఉంటుంది కానీ అది కూడా చాలా సివియర్ గానే ఉంటుంది, మరి డిస్లొకేషన్ అంత ఉండదు. బట్ డిస్లొకేషన్స్ చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. డిస్లొకేషన్ అంటే జాయింట్ నార్మల్ ప్లేస్ లో కాకుండా బయటికి రావడం కానీ, సో దాన్ని డిస్లొకేషన్. సో నాకు ఈ షోల్డర్ డిస్లొకేషన్ అయిందండి వెన్ ఐ వాజ్ ఇన్ 2018లో జరిగిందండి. I got it operated in 2019 and 2023లో నాకు ఈ బోన్ ఫ్రాక్చర్ అయిందండి. సో ఈ గేట్ల మధ్యలో పడినప్పుడు, సో అప్పుడు ఆ ఫ్రాక్చర్. బట్ దీనికి ఏమి సర్జరీ అవసరం కాలే, కానీ దీనికి మాత్రం ఖచ్చితంగా సో సర్జరీ. డిస్లొకేషన్ అయినప్పుడు కంపల్సరీ సర్జరీ అవసరమా దానికి? లేదు, మెజారిటీ ఆఫ్ ద డిస్లొకేషన్స్ ఏంటంటే అండి రెడ్యూస్ చేయాలి. ఎందుకంటే పెయిన్ బాగా సివియర్ గా ఉంటుంది. ఆ డిస్లొకేషన్ రెడ్యూస్ చేసిన తర్వాతనే పెయిన్ తగ్గుతుంది. కానీ కొన్ని డిస్లొకేషన్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ డిస్లొకేషన్, ఒకసారి డిస్లొకేషన్ అవుతుంది, మళ్ళీ మనం కూర్చోబెట్టగానే అంత నార్మల్గానే ఉంటుంది. కానీ షోల్డర్ నోటోరియస్లీ ఏంటిదంటే అండి, ఒక్క డిస్లొకేషన్తో ఆగదు, మల్టిపుల్ డిస్లొకేషన్స్ అవుతూ ఉంటాయి. సో నాది కూడా సేమ్ కేసు. నాది ఏంటంటే ఒకసారి డిస్లొకేషన్ అయిపోయింది, ఐ థాట్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ అండ్ ఐ గాట్ ఇట్ రెడ్యూస్. అంటే హాస్పిటల్కి వెళ్ళి ఆ జాయింట్ని మళ్ళీ రెడ్యూస్ చేయించేసుకున్నాను. కానీ తర్వాత ఈ డిస్లొకేషన్ అయిన 1 yearకి మళ్ళీ అది మళ్ళీ డిస్లొకేటెడ్. సో షోల్డర్ జాయింట్స్లో మాత్రమే ఈ టెండెన్సీ ఉంటుంది. అంటే ఒక్కసారి డిస్లొకేట్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ డిస్లొకేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మిగతా ఏ జాయింట్స్లో అట్లా ఉండదు, కానీ షోల్డర్ జాయింట్లో రీడిస్లొకేషన్స్ అనేది చాలా కామన్. ఓకే. ఇప్పుడు మనం నీ జాయింట్స్ లేకపోతే జాయింట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కొంచెం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఎలాంటివి చేసుకుంటే హెల్దీ జాయింట్స్ మెయింటైన్ చేయొచ్చు అంటారు? సో బేసికల్గా జనరలైజ్ బాడీ స్ట్రెచ్చింగ్ అండి, రైట్ ఫ్రమ్ యువర్ హ్యాండ్స్ టు నెక్ టు షోల్డర్ టు హిప్స్ టు నీ టు యాంకిల్, ఇవన్నీ జనరల్గా స్ట్రెచ్చింగ్. అంటే నార్మల్గా ఎలా అంటే వార్మప్ ఎక్సర్సైజెస్ అని కొన్ని ఉంటాయండి. సో అవి మనం రెగ్యులర్గా చేయాలి. అంటే ఎప్పుడు అంటే ఆడుకునే టైం కంటే ఒక 15 minutes ముందర ఆ రెగ్యులర్గా స్ట్రెచ్చింగ్ చేస్తే, ఆ స్పోర్ట్స్ ఆడుకునే టైం నుంచి ఒక 10 minutes 15 minutes ముందరగా రెగ్యులర్గా ఆ స్ట్రెచింగ్స్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద జాయింట్స్ విల్ బి వర్కింగ్ వెల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు ఇది మనం ఆడుకునే వాళ్ళకి కానీ లేకపోతే రెగ్యులర్ గా హెల్త్ ఎక్సర్సైజెస్ మెయింటైన్ చేసే వాళ్ళకి, రన్నింగ్ వాళ్ళకి చెప్పారు మీరు. ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, కూర్చొని బాగా స్టిఫ్నెస్ వచ్చేస్తుంటుంది బాడీలో. అలాంటి వాళ్ళకి ఎలా, అంటే జనరల్ గా జాయింట్ మూవ్మెంట్స్ కి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయొచ్చు? సో నేను మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ కి ఇదే చెప్తానండి. బీట్ హౌస్ వైఫ్స్, బీట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో స్పెసిఫిక్ వర్క్ ప్లేస్ ఎర్గోనమిక్స్ అండి. అంటే మనం ఎలా కూర్చోవాలి, లైక్
ఇప్పుడు నేను కూర్చున్నాను, ఇలాంటి ఒక చిన్న పిల్లో పెట్టుకొని కూర్చోవాలి. ఓకే. కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్నారు, ఇలాంటి హ్యాండ్ రెస్ట్ ఒకటి ఉండాలి. అండ్ మన ఐసైట్ లెవెల్ దగ్గరనే ఆ స్క్రీన్ కూడా ఉండేటట్టు చూసుకోండి. ఓకే. అండ్ ఏదైనా కంప్యూటర్ వర్క్ ఉందనుకోండి, ఇలా చేసుకో అంటే ఇట్ హ్యాస్ టు బి ఎట్ ద లెవెల్, ఈ లెవెల్లోనే ఉండేటట్టు చూడాలి. ఓకే. దీస్ ఆర్ వర్క్ ప్లేస్ ఎర్గోనమిక్స్. దీని తర్వాత కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ అండి. దానికోసం మీరు ఏమి రోజు ఫిజియోథెరపీ దగ్గర వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఓకే. ఆ ఎక్సర్సైజెస్ ఏంటంటే ఐసోమెట్రిక్ క్వాడ్రిసెప్స్ అండ్ ఐసోమెట్రిక్ హ్యామ్స్ట్రింగ్స్. అంటే ఈ మోకాలు చుట్టూ ఉన్న మజిల్స్కి చిన్న ఎక్సర్సైజ్. ఆ డైలీ ఒక 30 మినిట్స్ వరకు చేస్తే మెజారిటీ ఆఫ్ అస్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ నీ పెయిన్స్. అదొక్కటి నేను చెప్పగలుగుతానండి. ఓకే. ఓకే డాక్టర్ గారు. మా స్టూడియోకొచ్చి ఇంత మంచి బోన్ హెల్త్ మీద టిప్స్ కానీ, లేకపోతే జనరల్ ఇష్యూస్ కానీ, నీ రీప్లేస్‌మెంట్ ఇలాంటి చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మా ఆడియన్స్‌కి. థాంక్స్ ఫర్ కమింగ్ టు క్యూ న్యూస్. థ్యాంక్ యూ.